పాయింట్ మనం చూడబోతున్నాం. అది భారత్ అమెరికా సంబంధాల గురించి. ట్రంప్ పుతిన్ భేటీ తర్వాత భారత్ అమెరికా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇప్పుడు మొన్న 50% సుంకాలు విధించాడు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఆపకపోతే అంటూ మరో 25% విధిస్తున్నానంటే 50% చేర్చాడు. ఇప్పుడు దాన్ని పునరాలోచిస్తున్నాను అని ట్రంప్ అంటూ ఉన్నాడు పుతిన్తో భేటీ తర్వాత. దీంతో భారత్ అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయనే చర్చ జరుగుతుంది. నాగేశ్వర్ గారు ఎలా చూడాలి దీన్ని? భేటీ తర్వాత 2-3 వారాల్లో దీని గురించి పునరాలోచిస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఇది ఒక అంశం మాత్రమే. ఫస్ట్ ఇండియా అమెరికా రిలేషన్స్లో ఒకానొక అంశం రష్యన్ ఆయిల్ కొనడం. రష్యా ఆయిల్ కొనడం పైన ఇండియా పైన ట్రంప్ ప్రెషర్ పెట్టాడు. అది పూర్తిగా అన్యాయం. అది ఎందుకంటే మనకన్నా చైనా ఎక్కువ ఉంటుంది, చైనాని ఏమంటలేడు. మనకన్నా యూరోపియన్ యూనియన్ కూడా ఎనర్జీ ఇంపోర్ట్స్ రష్యాను చేసుకుంటోంది, ట్రంప్ యూరోపియన్ యూనియన్ ఏమన్నాడు. తుర్కీయే కూడా పెద్ద వన్ ఆఫ్ ది మేజర్ బయర్ ఆఫ్ రష్యన్ ఎనర్జీ, తుర్కీని ఏమన్నాడు. ఆఖరికి అలాస్కాలో పుటినే చెప్పినట్లుగా ట్రంప్ వచ్చాక అమెరికా రష్యాల మధ్య వాణిజ్యం 20% పెరిగింది. సో ఏ రకంగా చూసినా భారత్ పైన అమెరికా ఈ రష్యన్ ఆయిల్ అనే కారణం చెప్పి బెదిరించడం అన్యాయము, అరాచకత్వము, దుర్మార్గము. ఇప్పుడు తాజాగా ట్రంప్ అన్నది ఏంటంటే అలాస్కాలో మీటింగ్ తర్వాత కొంత హోప్స్ వచ్చాయి కనుక ఇప్పటికిప్పుడు ఇండియా పైన కానీ మరే దేశంపై కానీ రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు సెకండరీ టారిఫ్స్ ఉండవు అన్నాడు. ఇంకా క్లారిటీ లేనిది ఏంటంటే ఈ అడిషనల్ టారిఫ్స్ 25% ఆల్రెడీ పెట్టాడు. మరి అవి కూడా ఉండవా? ఉండకపోతే అవి కూడా ఉండకపోతే అవి ఆగస్టు 27 నుంచి అమలుకి కావాలి. ఈ సెకండరీ టారిఫ్ ఏమో తర్వాత ఇంకా విధిస్తానండి. నిన్న మొన్న అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్, ట్రెజరీ సెక్రటరీ అంటారు అక్కడ, అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా హెచ్చరించాడు. సో ఇది కూడా పూర్తిగా ఉండవని అనలేదు, మే నాట్ బి, మే బి అన్నాడు. సో ఆయన వితిన్ 2 to 3 weeks ఐ విల్ రీకన్సిడర్ అన్నాడు. అంటే భుజం మన మెడ, భారతదేశ మెడ పైన ఈ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది. ఇది ఒక అంశం. అంటే ఇది కూడా పూర్తిగా క్లియర్ కాలే, క్లించ్ కాలే. ఇక ఇదేమి కొత్త కాదు. ఇప్పుడు S-400 మిసైల్ డిఫెన్స్ మన రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం కింద మన పైన ఆంక్షలు విధిస్తానని బెదిరించారు. అప్పుడు చైనా, తుర్కీలను టార్గెట్ కూడా చేశారు S-400 కొన్నందుకు. ఫర్ సమ్ రీజన్ మనకు మినహాయింపు ఇచ్చారు. అంతకుముందు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ GSP అని ఒక అమెరికన్ ట్రేడ్ చట్టం ఉంది. 70s వచ్చింది ఈ చట్టం. వర్తమాన దేశాలకు బెనిఫిట్ అయ్యటానికి కొన్ని దేశాలకు కొన్ని రకాల వస్తువులను అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే డ్యూటీస్ ఉండవు. అందులో జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో బాగా లబ్ధి పొందింది భారతదేశం. కానీ ట్రంప్ ఆ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ GSP నుంచి భారత్ను తొలగించాడు. ఇప్పుడు ఇండో అమెరికా ట్రేడ్ డీల్ కూడా మన అగ్రికల్చరల్ సెక్టార్, మన డైరీ సెక్టార్, అలాగే మన ఫిషరీస్ సెక్టార్ను ఓపెన్ అప్ చేయాలి అని ఒత్తిడి చేస్తున్నాడు. సో అందువల్ల ఇది ఇలా అనేక రకాలుగా అమెరికా ఒత్తిడి ఇంకా కొనసాగుతుంది. వీటితో పాటు మరీ ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనడం అనేది ఒక అంశమే. అది అంత పెద్ద ప్రమాదం అని అనుకోరు. ఎందుకంటే ఇండియా ఒకటే కొంటలేదు, చైనా కొంటుంది, రష్యా కూడా ఇన్వాల్వ్ అయింది. అందువల్ల అమెరికా ఒకవేళ ఇండియాని అటాక్ చేస్తే రష్యాను, చైనాను కూడా అటాక్ చేసినట్టు అవుతుంది. సో అందువల్ల అదంతా సులభం కాదు. ఒక రకంగా అది బెదిరించడానికి వేసిన ఎత్తుగడ. కానీ దానికన్నా ముఖ్యమైనది, ప్రమాదకరమైంది అంటే అమెరికన్ జియో పాలిటిక్స్లో వచ్చిన షిఫ్ట్. సో మనం ఇప్పటిదాకా పోస్ట్ లిబరలైజేషన్ పీరియడ్లో, పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికా ఒక నమ్మదగిన మిత్రదేశమని, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యమని, మన ఆర్మీని తీసుకెళ్ళి అమెరికా ఆర్మీతో, మన ఎయిర్ ఫోర్స్ని తీసుకెళ్ళి అమెరికా ఎయిర్ ఫోర్స్తో, మన నావీని తీసుకెళ్ళి అమెరికా నావీతో ఒక రకంగా అమెరికాకు భారత మిలిటరీ వ్యవస్థల్ని ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని, లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని, ఇలా రకరకాల అగ్రిమెంట్లతో ఒక రకంగా లింక్ చేశారు. ఇది మోడీ ప్రభుత్వము ఇదే పని చేసింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఇది మొదలైంది. సో అందువల్ల ఈ ప్రాసెస్లో మనం ఒక స్ట్రాటజిక్ అలాయిగా అమెరికాను ఒక నేచురల్ సహజ మిత్ర దేశంగా భావించాం. కానీ ఇప్పుడు ట్రంప్ అనుభవం ఏం చెప్తుంది? ఇది ఒక నిజం కాదు, మనం ఒక నమ్మక ద్రోహం, అమెరికా పైనే ఆశపడి మన వ్యూహాత్మక నీతి మొదలైతే, మన స్ట్రాటజిక్ అటానమీని కోల్పోతే అది ప్రమాదకరం అని ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది.
ఎందుకంటే మన అమెరికా నాయకత్వంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనము చైనాకు వ్యతిరేకంగా అమెరికా కట్టిన క్వాడ్ కూటమిలో ఉన్నాం. సో మనను బుజ్జగించడానికి మురిపించడానికి అమెరికా ఏషియా పసిఫిక్ ప్రాంతంగా పిలువబడే ఈ ప్రాంతాన్ని చైనా, ఇండియా, సౌత్ చైనా సీ ప్రాంతం అంతా ఏషియా పసిఫిక్ అంటారు. దానికి అమెరికన్ మిలిటరీ వ్యవస్థ పెంటగాన్ ఏషియా పసిఫిక్ పేరు మార్చి ఇండో పసిఫిక్ అన్నది. దాంతో మన వాళ్ళు మురిసిపోయారు, అబ్బా మాకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అమెరికా అని. మనం వెళ్ళి క్వాడ్లో చేరాం చైనాకు వ్యతిరేకంగా. కానీ ఇటీవల పహల్గాం దాడుల్ని ఖండిస్తూ క్వాడ్ కనీసం పాకిస్తాన్ పేరు కూడా చెప్పలే. అందులో మరి పాకిస్తాన్ ఏం మెంబర్ కాదు. అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. మరి పాకిస్తాన్ పేరు చెప్పడానికి అభ్యంతరం ఏంటి? అందువల్ల అమెరికన్ జియో పాలిటిక్స్లోనే ప్రో పాకిస్తాన్ షిఫ్ట్ కనబడుతుంది. పాకిస్తాన్కు IMF నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్లు ఇప్పించారు. వాస్తవంగా ఇది మొదటి నుంచి ఉన్నదే. కాస్త మనం ఇటీవల కాలంలో మనము చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలుస్తున్నాం కనుక, చైనాకు వ్యతిరేకంగా మనం బాగా ఉపయోగపడతాం కనుక అమెరికా మన వైపు మొగ్గు చూపుతుంది అని అనుకున్నాం. మన ప్రభుత్వాలు అనుకున్నాం. అలాంటి వాళ్ళు ఇది కాదు, ఇది నిజం కాదని చెప్తున్నా మమ్మల్ని దేశభక్తులు, దేశద్రోహులు, వీళ్ళు చైనా ఏజెంట్లు అని చెప్పి మమ్మల్ని అన్నారు. కానీ రియాలిటీ వాళ్ళు ఏం కనబడుతుంది? చైనాకి ఎవరు పరుగులు తీస్తున్నారు? మన అజిత్ దోవల్ వెళ్ళాడు, రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు, జయశంకర్ వెళ్ళాడు, ఇప్పుడు మోడీ వెళ్తున్నాడు. ఇలా చైనా ఫారిన్ మినిస్టర్ రేపు వెళ్ళిండో ఆగస్ట్ 18th, 19th ఇండియాలో పర్యటిస్తున్నాడు. ఎవరి ఇన్విటేషన్ మీద పర్యటిస్తున్నాడు? నాగేశ్వర ఇన్విటేషన్ కాదు. అండ్ చైనేశ్వర్ నన్ను కింద కామెంట్లు ఇస్తుంటారు. చైనేశ్వర్ ఇన్విటేషన్ కాదు, అజిత్ దోవల్. ఇప్పుడు ఆయన చైనావల్ అనాలి. నేను అజిత్ దోవల్ను అజిత్ చైనావల్ అనాలి, జయశంకర్ను చైనా శంకర్ అనాలి, రాజ్నాథ్ సింగ్ను చైనా సింగ్ అనాలి, నరేంద్ర మోడీని చైనా మోడీ అనాలి కదా. వీళ్ళు కదా ఇప్పుడు పరుగులు తీసి. ఎవరు పరుగులు తీస్తున్నారు ఇప్పుడు చైనాకు? క్లియర్గా చైనాతో మామూలుగా బంధం కాదు, అన్ని రకాల బంధాలు పెరుగుతున్నాయి కదా. మేము ఇదే చెప్పాం, అయ్యా భారతదేశం నాన్ అలైన్మెంట్ ఉండాలి, మల్టీ అలైన్మెంట్ ఉండాలి. ఇది మల్టీ పోలార్ వరల్డ్. మీరు వెళ్ళి తీసుకెళ్ళి అమెరికాతో మిలాఖత్ చేసి అమెరికా పార్కింగ్ ప్లేస్లో వెళ్ళి మన కారు కనుక పార్క్ చేస్తే వాడు ఆ పార్కింగ్ ప్లేస్ లాకేసుకొని పోతే మన కారు బయటికి కూడా రాదురా. మన పని మనం చేసుకోవాలి. అమెరికాతో పని ఉన్నప్పుడు అమెరికాతో, చైనాతో పని ఉంటే చైనా, రష్యాతో పని ఉంటే రష్యా. ప్రపంచంలో ఏ దేశంతో మన ప్రయోజనాలు నెరవేరుతాయంటే వాళ్ళతో ఉంటాం. ఇది విధానం ఉండాలంటే ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతోంది? అమెరికాతో మిలాఖత్ అయినప్పుడు ఏం అనుభవం ఏందో చూస్తున్నాం. పాకిస్తాన్కి IMF, వరల్డ్ బ్యాంక్ లోన్ ఇప్పించింది అమెరికా. అది అసీం మునీర్కు అత్యధిక గౌరవం ఇచ్చి వైట్ హౌస్లో లంచ్ ఇచ్చి ఐఎమ్ ఆనర్డ్ టు మీట్ అసీం మునీర్ అన్నాడు ట్రంప్. ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ని డెవలప్ చేసి ఆఖరికి ఇండియాకే ఆయిల్ అమ్ముతుంది పాకిస్తాన్ అన్నాడు. అసీం మునీర్ వైట్ హౌస్లో ఉన్నప్పుడు మోడీని ఇన్వైట్ చేశాడు. యునైటెడ్ నేషన్ కౌంటర్ టెర్రరిజం విభాగానికి పాకిస్తాన్ వైస్ చైర్ చేశాడు. పాకిస్తాన్ కోరిక మేరకు బెలూచిస్ లిబరేషన్ ఆర్మీని టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించాడు. ఇండియా డిమాండ్ చేస్తే ఒప్పుకోడు, కానీ పాకిస్తాన్ అడిగితే ఒప్పుకుంటాడు. పాకిస్తాన్ మినరల్ ఫోరంలో భాగమై పాకిస్తాన్ ఖనిజ నిక్షేపాలను అభివృద్ధి చేస్తామంటున్నాడు. పాకిస్తాన్తో ప్రభుత్వంతో క్రిప్టో డీల్ కుదుర్చుకున్నాడు అమెరికన్ కంపెనీ. అందులో 60% వాటా ట్రంప్దే. సో ఇన్ని రకాలుగా ప్రో పాకిస్తాన్ టిల్ట్ కనబడుతోంది. ఆఖరికి పాకిస్తాన్ కోరిక మేరకు కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకుంటా అంటున్నాడు. పాకిస్తాన్ కోరిక మేరకు మేమే యుద్ధం ఆపాము అని చెప్పి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇండియా పాకిస్తాన్ హైఫనేట్ చేసి ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇట్లా ఎన్ని చెప్పాలి? పాకిస్తాన్ వైపుగా అమెరికా పాలసీ షిఫ్ట్ వచ్చిందని. ఈ జియో పొలిటికల్ షిఫ్ట్ ప్రమాదకరం. అందులో ఒక చిన్న అంశము ట్రేడ్, చిన్న అంశం రష్యన్ ఆయిల్. రష్యన్ ఆయిల్ పైన ట్రంప్ వెనక్కి తగ్గిన పాకిస్తాన్కి అనుకూలంగా అమెరికా పాలసీలో వచ్చిన ఈ నిర్ణయాత్మక షిఫ్ట్ అంటే డెసిసివ్ షిఫ్ట్ మొదటి నుంచి ఉన్నది, ఇప్పుడు మరింతగా డెసిసివ్ షిఫ్ట్. ఆఖరికి ఫ్లోరిడాలో టాంపాలో వెళ్ళి అమెరికా గడ్డపై నుంచి భారతదేశం పైన అణుబాంబులు వేస్తానంటూ బెదిరించాడు. భారతదేశం డ్యాముల్ని మిసైల్స్తో పేలుస్తామని అమెరికా గడ్డ నుంచి మాట్లాడాడు. నీకు అదే
నార్త్ కొరియాడో ఇరానోడో మాట్లాడితే అణ్వాయుధాలు వేస్తాడంటాడట అంటాడు. మరి అసీం మునీర్ మాట్లాడితే ఏం లేదు కదా, ప్రపంచాన్ని సగాన్ని నాశనం చేస్తాడు. మేమే పడిపోయే పరిస్థితి అయితే మాతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామన్నాడు. అయినా అమెరికా ఒక్క మాట అనదు. అమెరికన్ సెంట్రల్ కమాండ్ హెడ్ మైకెల్ గెరిల్లా అయితే పాకిస్తాన్ ఇది ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో ఒక గొప్ప భాగస్వామ్యాన్ని కీర్తించారు. అందువల్ల ఈ జియో పొలిటికల్ షిఫ్ట్ అనేది మనం అప్రమత్తంగా ఉండాల్సిన అంటే దీనిలోనే ఇంకొక యాంగిల్ చూస్తే చైనాకు అమెరికాకు పడదు. ఇప్పుడు పాకిస్తాన్ వైపే అమెరికా చూస్తూ ఉంది, అలాగే సిపెక్ కార్డ్ అని అక్కడ వేసుకుంటూ చైనా కూడా పాకిస్తాన్ వైపు ఉంది. మధ్యలో పాకిస్తాన్ ఏదైనా కారణాలతో నలిగిపోయే అవకాశం ఉంటుందో భవిష్యత్తులో? నలిగిపోవడం కాదు, లాభపడుతున్నాడు కదా, ఇటు చైనాతో లాభపడుతున్నాడు, అమెరికాతో లాభపడుతున్నాడు. నలిగిపోవడం ఎక్కడిది? మీరు అన్నట్లు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ పాకిస్తాన్ ద్వారా ప్రయాణం చేస్తుంది. పాకిస్తాన్ దిగుమతి చేస్తున్న ఆయుధాల్లో 81% చైనాదే. అంటే అందుకే కదా ఈ మధ్య అసీం మునీర్ అన్నది ఇండియాకు పాఠాలు చెప్తాం హౌ టు బ్యాలెన్స్ బిట్వీన్ పవర్స్ అని. అటు అమెరికాతో లాభపడుతున్నాడు, ఇటు చైనాతో లాభపడుతున్నాడు. మనమేమో అమెరికా సహకరిస్తుందని ఆశపడి చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వాలను క్వాడ్ వెళ్ళి కూర్చున్నాం. అమెరికా వాడు మనను పాకిస్తాన్ విషయంలోనే సహకరిస్తలేడు, ఇక చైనా విషయంలో మన దగ్గర సహకరిస్తలా, ఏదప్ప ఏదాది. అందుకే ఇది తెలిసి మోడీ ప్రభుత్వం ఇప్పుడు కాస్త మేల్కొంది. ఇప్పుడు మేల్కొని పరుగుల మీద చైనాకి వెళ్తున్నారు. అజిత్ దోవల్ వెళ్ళాడు, రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు, జయశంకర్ వెళ్ళాడు, నరేంద్ర మోడీ వెళ్తున్నాడు. ఈ చైనా పర్యటన గురించి మాట్లాడుకుందాం ఒక చిన్న బ్రేక్.